రామచంద్రాపురం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో 4 లేఅవుట్ల హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలపై అవగాహన సమావేశం జరిగింది. 1982లో నారాయణరావు లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సహా తెల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్, పటాన్చెరు పరిధిలోని బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 4 లేఅవుట్లకు సంబంధించిన బాధితులందరూ ఒకే ఉద్యమంగా, ఒకే యూనియన్గా ఏర్పడడం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన 4 లేఅవుట్లకు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి బాధితులు పాల్గొని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ సహకారంతో 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ ఫ్లాట్ల సమస్యల పరిష్కారం దిశగా కదిలేందుకు ఈ యూనియన్ కృషి చేస్తుందని, లేఅవుట్లలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీ ఇచ్చారు. ఈ రోజు గవర్నమెంట్ ఏమంటుందంటే అది ఎస్ఐటి ల్యాండ్ అని. ఎస్ఐటి ల్యాండ్ ఏంటో దానికి ఏం తేడా అనేది నిర్ణయించుకోవాలి. ఈ ఎస్ఐటి వాడు చేసుకుంటున్నాడు. వాళ్ళ ఆనందంలో ఉంది. అయితే హైదరాబాద్ సంస్థానం వచ్చిన తర్వాత మీ టైం వెచ్చించినందుకు చాలా థ్యాంక్స్. ఇది తెల్లాపూర్, పటాన్చెరు, కొల్లూరు, అమీన్పూరు ఈ 4 బాగా డెవలప్ అయ్యి ఉన్న ఈ ఏరియాలకు సంబంధించిన లేఅవుట్లకు సంబంధించిన సమస్య. 1980 నుంచి 84 మధ్య జరిగిన ఈ లేఅవుట్ నారాయణరావు గారి లేఅవుట్ అని బాగా ప్రముఖంగా అందరికీ తెలుసు. ఈ లేఅవుట్కి సంబంధించింది మొట్టమొదటిసారిగా 2006 తర్వాత, అంటే 18 ఏళ్ల తర్వాత దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము 4 లేఅవుట్స్ యునైటెడ్ ప్యానల్ కింద వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పుట్ టుగెదర్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎక్స్ మిలిటరీ మ్యాను, ఐటీ కంపెనీ నుంచి వచ్చి యంగ్స్టర్స్ కొంతమంది కలిసి ఫామ్ చేశాం. నా పేరు కమలనాభయ్య అండి. నేను తెల్లాపూరులో ల్యాండ్ ఉన్నది నాకు. తెల్లాపూరు వెల్ఫేర్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్, అంటే అందరం కలిసి అన్ని వెంచర్స్ కలిసి ఒక దీనికో పోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేను వచ్చాను. అందరూ కూడా కుర్రవాళ్ళు ఉన్నారు, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయినాం. నాలాంటి వాళ్ళు దాదాపు ఒక 40% వెళ్ళిపోయినారు అందరూ. ఇది 1982లో స్థాపించబడిన అసోసియేషన్. ఇది మన వెల్ఫేర్, మన హౌస్ బిల్డింగ్ సొసైటీ. ఈ సొసైటీ 4 భాగాలుగా ఉంది. అందరూ వెల్ఫేర్ సొసైటీగా ఇది చేసుకుంటున్నారు. ఎవరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ముఖం అండి. రేపు 24వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో IECHBS దాంట్లో యునైటెడ్ ప్యానల్ 4 లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. ఇది ఒక ఏరియాకు ఒక సంబంధించింది కాదు, అందరికి సంబంధించిన ఇది. ఒక ఎజెండాతో వెళ్తున్నాము. ఏ పనులు చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్లాట్లు కూడా